బ్రేకింగ్ న్యూస్ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ రాష్ట్రంలో తొలిసారిగా గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతుంది. ఈ మేరకు గవర్నర్ ఆర్ఎన్ రవి గురువారం అసెంబ్లీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ సీఎం ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసింది. బెంగాల్ సీఎం ఎంపిక కోసం ఆ రాష్ట్ర బీజేపీ శాసనసభ పక్షం ఇవాళ సమావేశం కానుంది. ఈ భేటీకి కేంద్ర పరిశీలకునిగా హోంమంత్రి అమిత్ షా ఇవాళ కోల్కతా వెళ్లబోతున్నారు. ఈ సమావేశంలో శాసనసభ పక్ష నేతను అధికారికంగా ఎన్నుకోనున్నారు. అనంతరం అమిత్ షా సీఎం పేరు అధికారికంగా ప్రకటించనున్నారు. సీఎం ఎంపిక ఇవాళ పూర్తి కానుండటంతో రేపు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా బెంగాల్లో కొత్త సర్కార్ కొలువుతీరనుంది. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ప్రమాణ స్వీకారం జరగనుంది. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా, బీజేపీ అగ్రనేతలు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. సీఎం రేసులో నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మమతా బెనర్జీని ఆమె స్వంత నియోజకవర్గమైన భవానీపూర్లో ఓడించి సంచలనం సృష్టించిన సువేందు అధికారి రేసులో ముందున్నట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో బలమైన పట్టున్న నేతగా ఆయనకు పేరుంది. బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పేరు కూడా ముఖ్యమంత్రి రేసులో వినిపిస్తోంది. బెంగాల్లో పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించిన ఆయనకు ఆర్ఎస్ఎస్ మద్దతు పుష్కలంగా ఉంది. పార్టీ యువ నాయకుడు సుకాంత్ ముసుందార్ కేంద్ర నాయకత్వంతో మంచి సంబంధాలు ఉండడం కలిసొస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ నేత, సిద్ధాంతకర్త షమిక్ భట్టాచార్య సైతం రేసులో ఉండగా పార్టీలో అందరినీ కలుపుకుని పోయే నేతగా ఆయనకు పేరుంది.